నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనే మీద ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాను. మొన్ననే ఇండోనేషియా వెళ్ళి ఆయన 2+6 = 8, 1+7 = 8 ఇట్లా విచిత్రంగా మాట్లాడాడు. అంతకుముందు కూడా చాలా ఇట్లా విచిత్రాలు మాట్లాడాడు అనేది కూడా మాట్లాడుకున్నాం కదా, చెప్పాను, వీడియో చేశాం. దేశమంతా దీని మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచినాయి. ఆయన విదేశీ పర్యటనలో, ఈ మధ్య చేస్తున్న విదేశీ పర్యటనలో 3 దేశాలు, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఇండోనేషియాలో ఫస్ట్ ఇండోనేషియా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్ వెళ్తాడు కావచ్చు. ఇండోనేషియాలో 2+6 గురించి ముందే మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియాలో మాత్రం ఈయన తక్కువ తినలేదు. ఆస్ట్రేలియాలో కూడా ఇదే జరిగింది. ఆయన ఎన్నిసార్లు ఎంతమంది ఏం మాట్లాడుకున్నా ఆయన మాత్రం మారడు. అయితే ఆస్ట్రేలియాలో ఇదొక్కటే కాదు, ఆస్ట్రేలియా మీడియా కూడా ఈయన గురించి మాట్లాడిన మాటలు వింటే మనకు నిజంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం, భారతదేశం మాట్లాడుకుంటుంది, భారతదేశ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుతున్నారు. మోడీ ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, ప్రశ్నలకు జవాబు ఇవ్వగలే శక్తి ఉందా లేదా, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుంటాం. ఆస్ట్రేలియా మీడియా మాట్లాడింది. ఆస్ట్రేలియాలో ఈయన సందర్శిస్తున్నప్పుడు ఆస్ట్రేలియా నాయకులు ఈయన కలిసి నడుస్తున్న టైంలో వాళ్ళని బ్యాక్గ్రౌండ్గా పెట్టి ఆస్ట్రేలియా టీవీ ఒక యాంకర్ P2C చెప్తున్నాడు, వాళ్ళని చూపిస్తూ. This is about as close as we'll get to Narendra Modi on his trip to Melbourne. He famously avoids unscripted news conferences, preferring instead more stage managed appearances. ఇంతకంటే దగ్గరగా నేను చూపించలేను, ఇంతకంటే దగ్గరగా వెళ్ళలేము మోడీకి అని చెప్తూ, మోడీ ప్రెస్ మీట్ కూడా అవకాశం లేదు, మోడీని ప్రశ్నలు కూడా నేను వేయలేను, ఎందుకంటే మోడీ ప్రెస్ మీట్లలో పాల్గొడు, స్టేజ్ మేనేజ్ అయితే తప్ప ఏ మీటింగ్లో అయినా పాల్గొన్నా ఆయన ఏదైనా మీటింగ్లో పాల్గొంటాడు, అది కూడా స్టేజ్ మేనేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్టేజ్ మేనేజ్ చేస్తే తప్ప ఆయన పాల్గొడు. ముందే అన్నీ రెడీ చేసి పెట్టి ఎవరెవరు ఏమేమి మాట్లాడాలి, ప్రేక్షకులు ఎవరు ఉండాలి, ప్రేక్షకులు ఏం మాట్లాడాలి, అవి కూడా ముందే రెడీ చేస్తే తప్ప ఆయన మాట్లాడడు. స్టేజ్ మ్యారేజ్ అనేది ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టాడు, అసలు ప్రెస్ మీట్లు ఆయన పెట్టాడు. కాబట్టి ఆయనతో ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను అనేది ఆస్ట్రేలియా టీవీలో యాంకర్ చెప్తున్నాడు. ఆయన చూపించుకో, ఎంత అవమానం. ఆయన ఏ పని చేసినా స్టేజ్ మేనేజే అనేది మనం ఇప్పటివరకు భారతదేశంలో అందరం మాట్లాడుకుంటాం, తెలుసు మనకు కూడా. స్టేజ్ మేనేజ్ తప్ప ఏమి చేయలేడు ఆయన ఎన్నడైనా ప్రెస్ మీట్ పెట్టాగా మనం చూసినామా? ప్రెస్ మీట్ అంటేనే భయపడతాడు. ఇంటర్వ్యూలకు ముందే స్టేజ్ మేనేజ్ ఇంటర్వ్యూలు జరుగుతాయి, జర్నలిస్టుకు ముందే ప్రశ్నలు రెడీ చేసి మోడీకి పంపుతారు, లేకపోతే మోడీ పిఎంఓనో లేకపోతే మోడీ బ్యాచో ప్రశ్నలు రెడీ చేసి విలేకరులకు పంపుతారు, జర్నలిస్టుకు పంపుతారు. వాళ్ళు అవే ప్రశ్నలు అడగాలి. కాకపోతే కొంతమంది మోడీ భక్తులైన జర్నలిస్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇంకొన్ని ప్రశ్నలు కూడా కొద్దిగా ఎక్కువగానే అడుగుతుంటారు. అట్లాంటి వాటికి కూడా మోడీ చాలా ఆనందపడతారు. మీరు ఇంత కష్టపడుతున్నారు, రోజుకు 18 గంటలు 20 గంటలు, ఎలా మీరు కష్టపడుతున్నారు, ఇంతగా ఎవ్వరూ పడలేరు ప్రపంచంలో అని ఆశ్చర్యంగా జర్నలిస్టులు అడుగుతారు. ఆయన నేను బయలాజికల్ కాదు, నాన్ బయలాజికల్ అని ఆయన చెప్తాడు. ఈయన ఆశ్చర్యపోయి దేవుడు ముందు దేవుడు ప్రత్యక్షమైనట్టుగా ఈ జర్నలిస్టు ఫేస్ ఫీలింగ్ పెడతాడు. ఇట్లాంటివి స్టేజ్ మేనేజ్, ఇట్లాంటివి అయితే చేస్తాడు. అక్షయ్ కుమార్తో ఇంటర్వ్యూ చేయించుకుంటాడు తప్ప ఒక ప్రెస్ మీట్లో పాల్గొని మీడియా ప్రశ్నలను ఆయన ఎదుర్కోలేడు. ఎన్నడు ప్రశ్నలకు జవాబు చెప్పలేడు. ఆయన ముందే ప్రిపేర్ చేసి ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చి లేదంటే ప్రాంప్టర్ ముందుండి చెప్తే తప్ప ఆయన మాట్లాడలేడు. బహిరంగ సభల్లో అయితే ఆయన మాట్లాడగలుగుతాడు, అది కూడా స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడగలుగుతాడు, లేకుండా కూడా మాట్లాడగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇక స్క్రిప్ట్ లేకుండా మాట్లాడితే ఎట్లుంటుంది అంటే 2+6 = 8, 1+7 = 8 ఇట్లా మాట్లాడతాడు. ఆస్ట్రేలియాలో ఇంత జరిగిన తర్వాత జరిగింది కూడా అదే. మళ్ళీ ఆస్ట్రేలియాలో ఒక దగ్గర ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా భారత్ సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఇండోనేషియా భారత్ సంబంధాల గురించి ఎలాగైతే అంకెలు చెప్పాడో అట్లనే ఆస్ట్రేలియాతో. एक्सेलेंसी, आपने सही कहा, एक के पास एक है तो 2 होता है, लेकिन एक के साथ एक होता है तो 11 हो जाता है. और सच्चे अर्थ में आज भारत और ऑस्ट्रेलिया साथ साथ है, इसलिए एक के बगल में एक 2 नहीं हो रहा है, एक के बगल में एक 11 हो रहा है. 1+1 = 2 కాదు, 1+1 = 2 కాదు, 1 కలిపితే 11 అవుతుంది.
ఆస్ట్రేలియా భారత్ కలిపితే 2 కాదు 11. ఏంటిది? ఇది ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి మరో దేశానికి వెళ్ళి ఒక భారతదేశ ప్రతినిధి మాట్లాడిన మాటలు. ఒకవైపు ఏమో ఆస్ట్రేలియా మీడియా ఈయనను చెడు కూడా ఆడుకుంటుంది, ఈయన ప్రశ్నలు ఎదుర్కోలేడని మాట్లాడుతోంది. ఆయనేమో వెళ్ళి 1+1 2 కాదు, 1+1 2 కాదు, 1 కలిపితే 11, ఆస్ట్రేలియా భారత్ కలిపితే 11. ఇది మాట. ఇట్లాంటి ప్రధాని మనకున్నందుకు మనం గర్వపడదామా, బాధపడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్.